జీవం గల సంఘాన్ని వెంబడించండి అని చెప్పడంలో ప్రతిసారి ఉద్దేశం ఏంటో తెలుసా? కొంతమంది అన్ని సంఘాలు ఒకటే కదని అనుకుంటారు. అన్ని సంఘాలు ఒకటి కాదమ్మా. దేవుని చేత పిలువబడిన ఏర్పాటు చేయబడిన సంఘాలు కొన్ని ఉండొచ్చు. రాజకీయాలు ఎలక్షన్లు మాత్రమే జరిగే సంఘాలు కొన్ని ఉండొచ్చు. అక్కడ దేవుని వాక్యం ఉండదు, ప్రభు మాటలు అక్కడ కనబడవు, పరిశుద్ధాత్మ సంరక్షణ కదలిక అక్కడ లేదు. ప్రతిదీ దేవుని సంఘం అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఏ సంఘం అయితే వాక్యం మీద కట్టబడిందో, ఏ సంఘ నాయకుడైతే దర్శనం ద్వారా పనిచేస్తున్నాడో, ఏ సంఘం అయితే సువార్త భారాన్ని కలిగి ఉందో, ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ సంరక్షణలో అభివృద్ధి పొందుతున్నారో అది జీవం గల సంఘం. దానిలో నాటబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏది పడితే అది సంఘం అనుకోకండి ఎప్పుడు కూడా. ప్రభు నేను పిలుస్తున్నాడు. జీవం గల దేవుని సంఘము ఈ 4 కొమ్ములను పడగొట్టడానికి శక్తి కలిగినది. అలాంటి అనుభవంలో నువ్వు రావాలని దేవుడు కోరుతున్నాడు. అందును బట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అన్నింటిలో మనకేముంది? అత్యధిక విజయం ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 4 కొమ్ములు అణిచివేయబడ్డాయో, 4 కొమ్ములు పడగొట్టబడ్డాయో, ఇప్పుడు 3 అనుభవాలు మరలా రైజ్ అవుతాయి. ఏంటవి? మొట్టమొదటిగా స్తుతి, రెండవది విజయం, మూడవది సమాధానం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు ఇప్పుడు దేనికోసం పనిచేస్తారనమాట? 4 కొమ్ములను అణిచివేసి ఈ 3 అనుభవాలు దేశంలో, కుటుంబంలో, సంఘంలో అభివృద్ధి పొందినట్లుగా దేవుని బిడ్డలు పనిచేస్తారు. చేద్దాం, అలాంటి పని చేద్దామా? లేకపోతే వినాశనాల కోసం పనిచేద్దామా? సోమరపోతులుగా ఉందాం మనం. ఈ 4 క్రాఫ్ట్స్ మ్యాన్, పని చేసేవాళ్ళు దేవుని కొరకు పనిచేశారు. సువార్త ప్రకటన మన ధ్యేయం, సువార్త ప్రకటన మన లక్ష్యం. యేసు క్రీస్తు ప్రభు సువార్తే మన నినాదం. దేవుని కొరకు వాడబడ్డమే దేవుడు మనకిచ్చిన పిలుపు. వాడబడదామా దేవుని కోసం?